నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రజల కోసం ప్రజలతో తక్ష్ మీడియా. లింగంపల్లి నుంచి హఫీజ్పేట వరకు రోడ్ రిపేర్ అనేది జరిగింది, కానీ ఇంతవరకు రిపేర్ అవ్వలేదు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. సో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరే చూడండి. స్టే ట్యూన్ విత్ us. నా పేరు రామరాజ్ మేడం. నేను మై హోమ్ జ్యువెల్లో వన్ ఆఫ్ ది రెసిడెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా విజ్ఞప్తిని మన్నించి మీరు తక్ష మీడియా తరపున వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సో మా ప్రధాన సమస్య ఎలా ఏంటంటే, ఇది సిన్స్ 3 years మాకు ఈ మంజీరా పైప్ లైన్ రోడ్డు పైప్ లైన్ కింద వేయటం జరిగింది. ఆ పైప్ లైన్ నుంచి వాటర్ కారుతుందని ఇవన్నీ కూడా దాన్ని రిపేర్ చేయడానికి అని చెప్పి పైప్ లైన్స్ అంటూ వేశారు. ఇది పైప్ లైన్స్ వేసి మనకి హఫీజ్పేట నుంచి లింగంపల్లి వరకు పైప్ లైన్స్ వర్క్ అంటూ అయిందండి. అయిపోయిన తర్వాత అది కూడా అయ్యి 3 years వరకు అయిపోయింది. 3 years తర్వాత నుంచి వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసినా సరే మీరు ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా ఫేజ్ బై ఫేజ్ బిట్స్ బై బిట్స్ వేస్తున్నారు, కానీ కంప్లీట్ అంటూ జరగట్లేదండి. అప్పటికి మేము మా అసోసియేషన్ తరపు నుంచి కానీ ప్రజలు కానీ మా ఇబ్బందులను ఏంటంటే కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళాము, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు తీసుకుంటున్నారు మా విజ్ఞప్తిని, కానీ వాళ్ళు కూడా ఏదో అధికారులతో మాట్లాడతామని అంటున్నారు, కానీ మాకంటూ ఈ సమస్యలు అన్నట్టు పరిష్కారం కావట్లేదండి. దీనివల్ల మాకు మా 2000 మంది రెసిడెంట్సే కాకుండా ఈ ఎంటైర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. వన్ వే ట్రాఫిక్, ఇక్కడ ఉన్న స్కూల్స్ ఇబ్బంది అవ్వడం, ట్రాఫిక్ కంజెక్షన్స్, ఒకటి యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఏంటంటే మీ ముందుకు తీసుకొచ్చి దీన్ని కూడా మీరు ఎక్కడైతే దీన్ని చేయవలసింది మీరు ఎక్కడే ముందుకు తీసుకెళ్ళి చేసి మా సమస్యను ఏంటంటే మీరు పరిష్కరించి దీన్ని త్వరగా రోడ్స్ అనేది కంప్లీట్ చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ పేరు సార్? నా పేరు మహేందర్ రావు అండి, మహేందర్ పేరాల. ఐఎమ్ లివింగ్ ఇన్ మై హోమ్ జ్యువెల్ ఫర్ ద లాస్ట్ 10 years. ఈ రోడ్ ఏంటంటే ఇది శాంక్షన్ అయ్యి ఒక 2 years అయిపోయిందండి బడ్జెట్. ఇది పక్కన హాస్పిటల్స్, స్కూల్స్, తర్వాత మా మెయిన్ గేట్ నుంచి వెళ్ళి కార్లు వస్తుంటాయి. ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ మెయిన్ గేటే యాక్సిడెంట్స్ అయ్యాయి. పక్కనే 2 schools ఉన్నాయి, హాస్పిటల్ ఉంది. సో ఇది ప్యాచ్ వర్క్లు ఎలా చేస్తున్నారంటే ఇది ప్లానింగ్ లేదు, అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. రెసిడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఎస్కలేట్ చేసామండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము. తర్వాత శాంక్షన్ అయిపోయింది, 40 crores శాంక్షన్ అయిందని చెప్పారు. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి ఎంత గొంతులు ఉన్నాయి. మీరు అవన్నీ చూస్తే రేపు పొద్దున ఇంకేదైనా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయితే మాత్రం దీనికి బాధ్యులు ఎవరు? సో దయచేసి మీరు ఏం చేశారంటే మీరు ఎస్కలేట్ చేసేసి మీడియా ద్వారా అథారిటీస్కి దీన్ని రిపోర్ట్ చేసేసి ఈ ప్రాజెక్ట్ని తొందరగా ఎక్స్ప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. I'm Nalin Vashisht. I work at Deloitte. So this problem has been persisting for a long time, and what we have seen is the density of housing projects in this road has also increased. Like this is a 2000 plus apartment society. Like that, at least 5 or 6 new apartments are opened up, and closing the road on one side is just not possible now. Like it is not 15 years back, like it was less traffic. So it's causing a lot of problems to office goers like me. Like we are not able to reach our office in time because of this congestion here. Both in the morning hours, in the evening hours, is very difficult for us. And there is a small stretch which is always pending, and always their problem is there for last 2 years, which is frustrating us. So our kind request to all the government authorities is to fix this as soon as possible. दिनेश अग्रवाल फ्रॉम माई होम ज्वेल. मेन प्रॉब्लम है मैडम कि पूरा 2 साल से ज़्यादा हो गया इस रोड को बनते हुए, और जितनी बनी है उसमें क्रैक्स आने शुरू हो गए हैं. वो प्रॉपर तरीके से जो बनना चाहिए उस तरीके से नहीं बनाया गया है. जितने दुकानदार हैं, जितने शॉप और आसपास के रेजिडेंट्स हैं, उनको कितना प्रॉब्लम 2 साल से हो रहा है, इसके बारे में गवर्नमेंट की तरफ से कोई ध्यान किसी का नहीं दिया जा रहा है. 2 साल से ज़्यादा हो गए रोड को बनते हुए. उसकी पोजीशन आप देख रही हैं, क्या पोजीशन है रोड की. अभी भी ये गड्ढा हुआ पड़ा है, कोई रिपेयर करने वाला नहीं है. पाइप लाइन डाले हैं, वो भी लीकेज उसका शुरू हो गया है. तो मुझे नहीं लगता कि कोई ढंग से कोई वर्क हो रहा है, और अब इसके बारे में गवर्नमेंट कुछ एक्शन ले तो ले. Hello, my name is Rajesh Jha. I also commute this road quite often for my business purpose. But my greatest problem which I am now witnessing is the construction of road. Though it is happening in bits and pieces, my main worry is whether the construction vis-a-vis the compaction required, GSB required, that main methodology which has been adopted, whether it is being getting followed or not. I do not see any drainage, drains on the either side of the road, nor is the GSB layer, which is the main drainage layer for any road construction,
that is properly compacted. So all these worries me ki even after all this effort and halla gulla, things may look good for a couple of years, 2-3 years. But what happens if the construction quality goes down? We'll again go back to, square one. So my worry is there has to be a PMC, a consultant who is known to us at least that these people are looking after it, so that we can also look into it, talk to him, get some idea what is being done. We do not see anybody from the PMC side or the main contractor, because this is something which is going to affect us both in terms of our business, but more importantly, what other speakers have also told, the accident prone area it has become. ऑटो चलाते हैं हम, ये रोड पे इतना प्रॉब्लम है मैडम, छोटे छोटे एक्सीडेंट्स बहुत होते हैं यहाँ पर। एक रोड बराबर कंप्लीट काम नहीं कर रहे हैं यहाँ पर, थोड़ा करने की वजह से क्या हो रहा है, पूरा दो गाड़ी एक साइड से आ रहे हैं ना, उसकी वजह से क्या हो रहा है, एक्सीडेंट ज़्यादा हो रहे हैं। छोटे छोटे बच्चे रोडों पे, जैसे कि स्कूल है, 2-3 स्कूल्स हैं मैडम, इसकी वजह से क्या हो रहा है, वो तो कोई अटैक करने जा रहा, गाड़ी पलटी हो जा रहा है, इमीडिएटली एक्सीडेंट्स बहुत हो रहे हैं मैडम। यहाँ पर क्या है, काम जल्दी नहीं हो रहा, आपके हिसाब से जल्दी करा के काम करा दीजिए, मेहरबानी हो जाए। ఓకే మేడం, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు. మొన్న రీసెంట్గా మేము వెళ్ళి మన కార్పొరేటర్ గారిని కలవడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశారు అధికారులతో. సరే అధికారులు ఏదో వచ్చి మళ్ళీ ఇక్కడ రోడ్ ఏదంటే 1 నెల అవుతుంది, ఇలా తవ్వేసి మళ్ళీ వదిలేశారు. సో దీన్ని మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు అని, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా మాకు తెలియదు. సో ఇది మీకు ముందు కనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు తప్పకుండా హైలైట్ చేసి మాకు సమస్యకి ఏంటంటే పరిష్కారం చూపించండి. డెఫినెట్లీ సార్, తక్ష్ మీడియా ఈజ్ విత్ ప్రజలు. సో ప్రజల కోసమే, ప్రజలతో తక్ష్ మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ సార్. మీ దగ్గర కూడా అంటే మీ ఏరియాస్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి, అక్కడికి వచ్చి తక్ష్ మీడియా కవర్ చేస్తుంది. సో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, మీడియా ఈజ్ ఫర్ ప్రజలు, సో మీడియా ఈజ్ ఫర్ పీపుల్.